గైస్ ఈ వీడియోలో కళ్యాణ్ పడాల మీద వస్తున్న ఎలిగేషన్స్ ఓకేనా, నిజమా కదా? సో ఎంతవరకు కరెక్ట్ నిజం? కళ్యాణ్ పడాలా నిజంగా డబ్బులు తీసుకున్నాడా, స్కామ్ చేశాడా? సో మీరు అనుకోవచ్చు నాకు కొంచెం సర్జరీ అయింది, మాట్లాడలేకపోవచ్చు, ఫేస్ జర వాపు ఉంటుంది, కానీ కొంచెం ఇబ్బంది ఉంది, అయినా సరే వీడియో చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. చాలామంది ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఎంత స్కామ్ చేశాడు, 4 లక్షలు స్కామ్ చేశాడు, నవీన్ రామ్సింగ్ ఉన్నాడు, అందులో మనీ వ్లాగ్స్ ఉన్నాడు, అలాగే పల్సర్ బైక్ రమణ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని స్కామ్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ పడాలని కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అంటే అమౌంట్ తీసుకున్నట్టు, ఒక 2 లక్షలు ఇచ్చినట్టు, పెయిడ్ ప్రమోషన్ చేసినట్టు చాలామంది కళ్యాణ్ కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. సో నిజానికి కళ్యాణ్ పడాల అమౌంట్ తీసుకున్నాడా, పెయిడ్ ప్రమోషన్ చేశాడా అనేది వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? మెయిన్ ఈ వీడియోని మీరు ఎంతమంది అయితే చూస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అందరికీ తెలియాలి. ఓకేనా? మొత్తం కూడా కళ్యాణ్ పడాల మీద కావాలనే ట్రాప్ చేస్తున్నారు. ఓకేనా? నేను మొన్న రియాక్ట్ అవుదాం అనుకున్నాను, ఆ రోజు ఇంకా ఇబ్బంది ఉంది, ఈరోజు ఉంది, అయినా సరే రియాక్ట్ అవ్వకపోతే కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్గా నేను వేస్ట్. నేను ఎలాంటి సిచ్యువేషన్లో మాట్లాడతాను, ఎందుకంటే కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అంటే ఇంక నేనే. ఓకేనా? కళ్యాణ్ గురించి ఎలాంటి తప్పుడు ఎలిగేషన్స్, తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరి పైన సరే ఊరుకునేది లేదు. ఎవడరా చూసింది కళ్యాణ్ గోడలు డబ్బులు తీసుకుంది అంటే ఒక హెల్ప్ చేస్తే తప్ప, వెళ్ళాడు ప్రమోషన్ చేశాడు. ఎందుకు చేశాడు ప్రమోషన్? అంటే ఫ్రీ ప్రమోషన్. పాపకి ఇలా ఉంది అలా ఉంది, నాకు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టాడు తప్ప. అరే ఒకరికి హెల్ప్ చేసినా కూడా తప్ప, సాయం చేశాడు, ఇలా ఆపలో ఉన్నాడని చెప్పేసి ఓకే వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అయితే చేస్తా అని చెప్పి చేశాడు. మరి అసలైన దొంగ ఎవరంటే నవీన్ రామ్సింగ్ అమౌంట్ తీసుకున్నాడు, మనతో తీసుకోలేదని అనుకున్న కాల్ రికార్డులను తెలిసింది. అయితే ఎవరెవరో స్కామ్ చేశారు నాకు తెలీదు, కళ్యాణ్ పడాలు అయితే ఎటువంటి స్కామ్ చేయలేదు, ఎటువంటి మోసం చేయలేదు. మొన్న తిరుపతిలో ఈవెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఫ్రీగా కూడా చిన్నపిల్లల క్రికెట్ చేయలు కాళ్ళు ఉండదు వాళ్ళకి సపోర్ట్ చేశాడు. సో కళ్యాణ్ పడాలో మీరు చూస్తూ ఉన్నారు, ఎలాంటి వాడో నేను చూస్తూ ఉన్నా. తను ఎలాంటి చేశాడంటే నేను నమ్మను, మీరు నమ్మరు. సో కావాలని ఎలిగేషన్స్ ఎవరైతే వేస్తున్నారో చాలా తప్పండి. ఎందుకంటే ఎవరైతే ప్రమోషన్ చేస్తే ప్రతి ఒక్కరు ఎంత తీసుకున్నారో అంత తీసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ నాకే తెలీదు, బట్ ఎవరో కూడా ఫ్యాన్స్ అయితే నమ్మద్దు. ఇది మొత్తం ఫేక్ ఎలిగేషన్స్. కళ్యాణ్ ఎటువంటిగా డబ్బులు తీసుకోలేదు. ఓకేనా? మీరు నమ్ముతున్నారా కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడంటే? చెప్పండి, కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు.